కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్పై అసత్య ఆరోపణలు చేస్తూ ఆయనను అబాసుపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. రాజకీయ కక్షతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబడ్డారు. తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వు ఉందని దుష్ప్రచారం చేయడం దారుణమని అంబటి అన్నారు. అది కేవలం టీడీపీ నేతల అనుమానం మాత్రమేనని, లడ్డులో కానీ నెయ్యిలో కానీ కల్తీ జరిగినట్టు నిరూపణ అయితే చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. ఇక దేవుడి పేరు చెప్పి జగన్పై కక్ష తీర్చుకోవద్దని అన్నారు. జగన్పై కోపం ఉంటే మరో విధంగా తీర్చుకోవాలని చెప్పారు. ఇక చంద్రబాబు సంగతి ఆ వెంకటేశ్వర స్వామియే చూస్తాడని అన్నారు. బుడమేరు, ఏలూరుకు వచ్చిన వరదలను కూడా జగన్ పైకి నెట్టేశారని, ప్రకాశం బ్యారేజ్ను పడవలు ఢీకొట్టేదాన్ని కూడా జగన్ కుట్ర అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాసింది కూడా చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారి హయాములో తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదమైన లడ్డూ తయారీ వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలగలిసి ఉండవచ్చుననే అనుమానాన్ని గుజరాత్కు చెందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ కాఫ్ లిమిటెడ్ సంస్థ వ్యక్తం చేసినట్లు తెలుగుదేశం పార్టీ తెలిపింది. వాళ్ళు ఏం వ్యక్తం చేశారు? అనుమానం ఉందని చెప్పారని వాళ్ళే రాశారు. ఇది ఉన్న విషయం. దీన్ని నాకు అర్థం కావటం లేదు. ఇంత పెద్ద ఎత్తున చర్చకు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పురిగొల్పారు? నిజంగా లడ్డూలో కానీ, ఆ నెయ్యి తయారీ చేసే వాళ్ళలో కానీ ఏదైనా కల్తీ కలిస్తే అది పూర్తిగా నిరూపణ అయిన తర్వాత యాక్షన్ తీసుకోవాలి. మధ్యలో చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ ఒక విషయాన్ని చెప్తా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రకటించారు ఇది? మొన్న ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశం, జనసేన, తెలుగుదేశం, బీజేపీ అందరు ఎమ్మెల్యేల సమావేశం సందర్భంగా మాట్లాడినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. జంతువుల కొవ్వుతో తయారైనటువంటి నూనెను తిరుమల తిరుపతి దేవస్థానపు లడ్డూలో ఉపయోగించారు, ఎంత అన్యాయం అన్నారు. అప్పుడు దాకా ప్రకటించలా. ఎందుకు ప్రకటించారని చర్చకు వస్తే జూలై 23వ తారీఖున నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, అదేనా ఎన్డీడీబీ, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చదివారు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ సూటి ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. 2 నెలలు అయింది సుమారుగా ఆ రిపోర్ట్ వచ్చి. ఎందుకు హైడ్ చేశారు ఇప్పుడు దాకా?